డజన్ కి పైగా ఏ ఫీచర్స్ తోటి వస్తుంది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. తెలుగులో ఈ మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్ ఫస్ట్ టైం మనమే చేస్తున్నాం. ఇక మొదలెడదామా? ఒకవేళ మీ గర్ల్ ఫ్రెండ్ తోటి మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా అవన్నీ విని ఇది నిన్ను మోసం చేస్తుందిరా అని చెప్పినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నా పేరు సృజన సార్. హలో సృజన, తిన్నావరా? ఏం నాటకాలు ఆడుతున్నావు నువ్వు? అంత సిన్సియర్ గా చేసి ఎట్లా మోసం చేస్తావా నువ్వు మనుషులు? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో ఇవన్నీ ఎందుకులేండి, డైరెక్ట్ గా అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. మొదటిగా గూగుల్ పిక్సెల్ 9 మొబైల్ యొక్క అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ వచ్చేసి పింక్ కలర్ లో ఉంది. లోపల మనకి మొబైల్ ఏ కలర్ లో ఉంటే బాక్స్ పైన కూడా మనకి అదే కలర్ లో అయితే ఇస్తారు. కిట్కే చాక్లెట్ ని ఎలా నెట్టేసామో ఈ బాక్స్ పైన ఉన్న ఇంకొక లేయర్ ని కూడా సైడ్ కి నెట్టేస్తే మరొక బాక్స్ అయితే ఉంటుంది. ఆ బాక్స్ లో మొబైల్ ఉంటుంది, ఓన్లీ కేబుల్ మాత్రమే ఉంటుంది. సిమ్ ఎజెక్టర్ టూల్ ఉంది, కొంచెం పేపర్ వర్క్ కూడా ఉంది. అలాగే పిక్సెల్ 9 ప్రో ఎక్సెల్ మొబైల్ యొక్క అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే ఇంతకుముందు ఉన్న ప్యాకేజ్ లాగానే ఉంటుంది. బాక్స్ ఓపెన్ చేస్తే మొదటిగా మొబైల్ ఉంది, మొబైల్ కింద ఓన్లీ కేబుల్ మాత్రమే ఉంది. సిమ్ ఎజెక్టర్ టూల్ ఉంది, కొంచెం పేపర్ వర్క్ కూడా ఉంది. మొబైల్స్ ప్యాకేజింగ్ అంతా కూడా పేపరే వాడారు, ఎక్కడ కూడా ప్లాస్టిక్ అయితే వాడలేదు. ఈ వీడియో అయితే నాదైతే కాదండి, గూగుల్ వాళ్ళ అఫీషియల్ అన్బాక్సింగ్ ని మీకోసం మీకు చూపించడం కోసం నేనైతే తీసుకున్నాను. ఈ మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఇంకా ప్రైజెస్ ఇక్కడైతే ఇస్తున్నానండి. మధ్యలో ఉన్న ప్రో వేరియంట్ అయితే ఇండియాకి అయితే రాలేదండి. మరి ఈ మొబైల్స్ ని ఇంత డబ్బులు పెట్టి ఎందుకు కొనాలి అని అనుకుంటే కనుక ఈ మొబైల్ యొక్క ఏ ఫీచర్స్ అండ్ బెస్ట్ కెమెరాస్ కూడా వీటి గురించి అయితే మనం ముందు మాట్లాడుకుందాం. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నేనైతే ఒక 200 టార్గెట్ అయితే అనుకుంటున్నానండి. మీరు ఆ 200 టార్గెట్ కనుక కంప్లీట్ చేస్తే నాకు ఎంతో ఎనర్జీ ఇచ్చిన వాళ్ళు అండ్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారండి. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ గురించి అయితే చాలా తక్కువగా మాట్లాడుకుందాము, ఏ ఫీచర్స్ గురించి అయితే ఎక్కువగా మాట్లాడుకుందాము. ఈ రెండు మొబైల్స్ యొక్క స్పెసిఫికేషన్స్లో చిన్న తేడాలు మాత్రమే ఉంటాయి, కానీ ఏ ఫీచర్స్ మాత్రం సేమ్ ఉంటాయి. ఈ రెండు మొబైల్స్ యొక్క డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే కనుక రెండు కూడా ఈక్వల్గానే ఉంటాయండి. రెండు మొబైల్స్ యొక్క ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా గొరిల్లా విక్టస్ 2 గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా మెటల్ అయితే ఉంటుంది. పిక్సెల్ 9 మొబైల్లో వచ్చేసి బ్యాక్ ఫ్రేమ్ రెండు కూడా ఒకే కలర్లో ఉంటాయి. 9 ప్రో ఎక్సెల్లో మాత్రం బ్యాక్ ఒక కలర్లో ఉంటే చుట్టూ ఫ్రేమ్ అంతా మాత్రం స్టీల్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. రెండు మొబైల్స్లో కూడా IP68 వాటర్ రేటింగ్తో వస్తుంది. డ్యూయల్ స్పీకర్స్తో వస్తాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. 9లో వచ్చేసి 2 కెమెరాస్ ఉంటాయి. 9 ప్రో ఎక్సెల్లో మాత్రం 3 కెమెరాస్ అయితే ఉంటాయి. 9 వచ్చేసి 198 గ్రామ్స్ అయితే ఉంటుంది వెయిట్. 9 ప్రో ఎక్సెల్ వచ్చేసి 221 గ్రామ్స్ అయితే ఉంటుంది. రెండు మొబైల్స్ యొక్క డిస్ప్లే విషయానికి వస్తే సైజు ఇంకా బ్రైట్నెస్ మాత్రమే చేంజ్ ఉంటుందండి, మిగతాదంతా సేమ్ టు సేమ్. 9 విషయానికి వస్తే 6.3 ఇంచెస్ OLED డిస్ప్లే, 2700 పీక్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది. అదే 9 ప్రో ఎక్సెల్ విషయానికి వస్తే 6.8 ఇంచెస్ OLED డిస్ప్లే, 3000 పీక్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది. మిగతా విషయానికి వస్తే కనుక రెండిట్లోనూ HDR10+ కూడా ఉంటుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ రెండిట్లోనూ సపోర్ట్ చేస్తుంది. అండ్ IP రేటింగ్ కూడా సేమే ఉంటుంది. రెండిట్లోనూ 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. బెజల్స్ కూడా రెండిట్లోనూ సేమ్ అండి, రౌండ్ గా అయితే ఉంటాయి. రెండిట్లోనూ టెన్సర్ G4 ప్రాసెసర్ ఉంటుంది. LPDDR5X ర్యామ్ టెక్నాలజీ ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 మీద రన్ అవుతుంది. 7 years అప్డేట్స్ అయితే ఇస్తారు. బట్ 9లో మాత్రం 12 GB ర్యామ్ ఉంటే 9 ప్రో ఎక్సెల్లో మాత్రం 16 GB ర్యామ్ అయితే ఉంటుంది. గూగుల్ వాళ్ళు కొత్త మొబైల్ తీసుకొస్తే కొత్త ఆండ్రాయిడ్ తోటి తీసుకొస్తారు. అంటే ఇప్పుడు 14 నడుస్తుంది కదా, 15 అయితే తీసుకురావాలి. కాకపోతే వీళ్ళైతే 14 మీదనే తీసుకొస్తున్నారు. అండ్ ఈ ప్రాసెసర్ వచ్చేసి హెవీ గేమింగ్ అయితే పనికి రాదండి. నేనైతే దీంట్లో ఉన్న ఏ ఫీచర్స్ ని 3 డివిజన్ కింద అయితే డివైడ్ చేశానండి. వాటి గురించి మనం లాస్ట్ లో మాట్లాడుకుందాం. కెమెరాస్ అయితే ఈసారి ఇంప్రూవ్ చేశారు. 9లో వచ్చేసి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50+48 ఫ్రంట్ వచ్చేసి 10 MP అయితే ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ కెమెరాస్ వచ్చేసి 4K 60 fps వరకు వీడియో రికార్డ్ చేస్తుంది. సేమ్ ఫ్రంట్ కూడా 4K 60 fps వరకు అయితే వీడియో రికార్డ్ చేస్తుంది. అండ్ 9 ప్రో ఎక్సెల్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50+48+48 ఫ్రంట్ వచ్చేసి 42 MP అయితే ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసి 8K 30 fps వరకు వీడియో రికార్డ్ చేస్తే ఫ్రంట్ కెమెరా వచ్చేసి 4K 30 fps వరకు అయితే వీడియో రికార్డ్ చేయవచ్చు. కెమెరా సెన్సార్స్ అయితే ఈసారి చిన్న ఏవి వాడలేదు, అన్ని సూపర్ కెమెరా సెన్సార్సే వాడారండి.
నాకైతే ఈ కెమెరాస్ చూస్తుంటే సోనీ ఎక్స్పీరియా చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. కెమెరా పర్ఫార్మ్ గురించి నేనైతే లాస్ట్లో చెప్తానండి. బ్యాటరీ విషయానికి వస్తే 9లో 4700 mAh బ్యాటరీ, 27 వాట్ ఫాస్ట్ ఛార్జర్, 15 వాట్ వైర్లెస్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. అదే 9 Pro XL విషయానికి వస్తే 5060 mAh బ్యాటరీ, 37 వాట్ ఫాస్ట్ ఛార్జర్, అలాగే 23 వాట్ వైర్లెస్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. వీలైతే 20% వరకు బ్యాటరీ ఆప్టిమైజ్ చేశామని చెప్తున్నారు. చూడాలి మరి ఎంతవరకు బ్యాటరీ అనేది బాగా ఎక్కువసేపు వస్తుందో. దీంట్లో NFC ఉంటుంది, సాటిలైట్ SOS కూడా ఉంటుంది, అలాగే AI ఫీచర్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం చూసేద్దాం. AI ఫీచర్లో 3 డివిజన్ ఉన్నాయన్నాను కదా, దాంట్లో మొదటిది వచ్చేసి జెమినీని అయితే ఈసారి బాగా ఇంప్రూవ్ చేశారండి. లైక్ మనకి ఐఫోన్లో సిరి ఎలాగా మనతో మాట్లాడుతుందో సేమ్ ఇది కూడా అలాగే మనతో మాట్లాడుతుంది. మనకి ఎలాంటి డౌట్ ఉన్నా కూడా క్లారిఫై చేస్తుంది. జెమినీలో ఉన్న కెమెరా యాప్తో మనం ఏదైనా ఫుడ్ ఐటమ్స్ చూపిస్తే దాంతో మనం ఏది వండుకోవాలో చూపిస్తుంది. శాంసంగ్లో ఉండే సర్కిల్ టు సెర్చ్ ఉంటుంది, అలాగే మనకి జెమినీ ఏదైనా మెయిల్ చేయమన్నా కూడా చేసేస్తుంది. నెక్స్ట్ డివిజన్ వచ్చేసి AI సమ్మరైజ్. ఫస్ట్ ఫీచర్ వచ్చేసి కాల్ సమ్మరైజ్. మనం ఎవరితోటైనా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలన్నీ కూడా AI విని మనకి టెక్స్ట్ రూపంలో రాసి చూపిస్తుంది. ఒకవేళ మీ గర్ల్ ఫ్రెండ్ తోటి మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా అవన్నీ AI విని ఇది నిన్ను మోసం చేస్తుందిరా అని చెప్పినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి వీడియో సమ్మరైజ్. మనం ఏదైనా యూట్యూబ్ సంబంధించిన లింక్ ఇచ్చినప్పుడు ఆ వీడియోలో ఏం చేస్తున్నారో అదంతా విని AI టెక్స్ట్ రూపంలో మనకి రాసి చూపిస్తుంది. ఈ పెయిడ్ ప్రమోషన్ చేసే వాళ్ళని కూడా గుర్తిస్తే బాగుండు, తెలిసిపోతుంది. అలాగే స్క్రీన్ షాట్ సమ్మరైజ్, వెదర్ సమ్మరైజ్ కూడా ఉంటాయి. ఇక మూడో డివిజన్ వచ్చేసి కెమెరా AI. నేనైతే టైటిల్ మాత్రమే చెప్తానని మిగతాదంతా కూడా వీడియో ప్లే చేస్తాను, చూసి మీరే అర్థం చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి బెస్ట్ టేక్. సెకండ్ వచ్చేసి మ్యాజిక్ ఎడిటర్. మూడోది వచ్చేసి ఎరేజర్. నాలుగోది వచ్చేసి ఆటో ఫ్రేమ్. ఐదోది వచ్చేసి రీ ఇమేజ్. యాడ్మీ అండి. యాడ్మీ ఫీచర్ గురించి ఒకసారి అయితే చెప్తానండి. ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ముగ్గురు కలిసి సెల్ఫీ దిగాలంటే ఫొటోస్ అంతగా బాగోరావు కాబట్టి బ్యాక్ కెమెరాస్ తోటి ఫోటో దిగాలన్నా ఎవరికైనా మొబైల్ ఇవ్వాలన్నా కూడా భయం వేస్తుంది అనుకున్నప్పుడు ఒక ఇద్దరు కలిసి ఆ ప్లేస్లో ఉండి ఫోటో దిగి ఇప్పుడు ఫోటో తీసిన వ్యక్తి తిరిగి అదే ప్లేస్కి వచ్చారంటే ముగ్గురు కలిసి ఒకటే ఫ్రేమ్లో అయితే ఫోటో అయితే వచ్చేస్తుంది. లాస్ట్ ఫీచర్ వచ్చేసి సూపర్ జూమ్ అండి. 20x వరకు మ్యాక్సిమం జూమ్ చేసి వీడియో అయితే సూపర్ క్వాలిటీ తోటి తీసుకోవచ్చు. ఇంకా వీటి ప్రైజెస్ చెప్పలేదు కదా, అన్నీ చెప్పాను, AI ఫీచర్స్ కూడా చెప్పాను. ఇంకా ప్రైస్ చూసుకున్నట్లయితే 9 వచ్చేసి 80,000 అయితే ఉంటుంది. 9 Pro XL వచ్చేసి 1,25,000 అయితే ఉంటుంది. కాస్త ఆగితే కనుక ఈ మొబైల్ యొక్క ప్రైసెస్ అయితే ఖచ్చితంగా డ్రాప్ అవుతాయండి. ఇప్పుడు చెప్పిన AI ఫీచర్స్ అన్నీ కూడా Pixel 9 Pro XLలో మాత్రం 1 year వరకు ఫ్రీగా దొరుకుతాయి. ప్రో అయితే ఇంకా ఇండియాకి రాలేదండి. ఎప్పుడు ఇండియాకి వస్తుందో కూడా ఇంకా క్లారిటీ అయితే లేదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే కొంచెం సపోర్ట్ ఇవ్వండి.